మధ్యాహ్నం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ఉదయం సముద్రం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మిర్యాలగూడ సెగ్మెంట్లోని దామరచెర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సీఎం ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కాలేజీని కూడా ఓపెన్ చేస్తారు. అక్కడే నిర్మించనున్న నర్సింగ్ కాలేజీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు శంకుస్థాపనలు చేస్తారు సీఎం. సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. మరికొన్ని గంటల్లో నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనం నల్గొండలోని మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో ఉన్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాటు దాదాపు 1,00,000 మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. మొదట మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రానున్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘ కాలం తర్వాత దాదాపు 18 సంవత్సరాల వాళ్ళ కళ నెరవేరింది చెప్పుకోవచ్చు. 18 సంవత్సరాల తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయిన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి డైరెక్ట్ గా మిర్యాలగూడ పక్కకే ఉన్న దామరచెర్ల యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు పూర్తయ్యాయి. 4,000 మెగావాట్ల విద్యుత్ తయారీకి సంబంధించిన కేంద్రం అది. అంటే భారతదేశంలోనే మొట్టమొదట 4,000 మెగావాట్ల విద్యుత్ థర్మల్ స్టేషన్ అదొకటే అని చెప్పుకోవచ్చు. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం ఉన్నది. ఇప్పటికే 5 ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఫస్ట్ 2 ట్రయల్ రన్ చేశారు. తర్వాత 3 రన్ను మొత్తం కూడా 4,000 మెగావాట్ల విద్యుత్ తయారీకి సంబంధించిన విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా నల్గొండ మెడికల్ కాలేజీకి వస్తారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులతో పాల్గొన్న తర్వాత 1 ఇయర్ పాలనకు సంబంధించిన విజయోత్సవం, అదేవిధంగా దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సెక్యూరిటీ ఎట్లా ఉన్నది, అదేవిధంగా ఈ సభలకు సంబంధించి సీఎం రాకకు సంబంధించి ఈ సెక్యూరిటీ ఎట్లా ఉంది అని మనతో పాటు మాట్లాడేందుకు అడిషనల్ ఎస్పీ రామ్ నాయక్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు, దానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఈరోజు నల్గొండ జిల్లాలో 1 సంవత్సరం కంప్లీట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో 1 సంవత్సరం కంప్లీట్ చేసిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంది. ఈరోజు నల్గొండ జిల్లాలో 3 ప్రోగ్రామ్స్. మొదటి ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం, దాని తర్వాత YTPS మన ప్రారంభోత్సవం, తర్వాత ఇక్కడ ఈవినింగ్ మనకు 5 o'clock భారీ బహిరంగ సభ. ఇందులో దాదాపు మేము 2,800 మంది 2,800 మెంబర్స్ని ఈరోజు మన పోలీస్ రైట్ ఫ్రమ్ ఒక ఐజీ గారు, డిఐజీ గారు, 4 ఎస్పీలు, దాదాపు 20 మంది డిఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, ఆల్ టుగెదర్ ట్రాఫిక్ కానీ మనకు ఈ భారీ మనకు బహిరంగ సభ కానీ ట్రాఫిక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పూర్తి కట్టుదిట్టమైన భద్రతని మేము ఈరోజు చేపట్టినాం. మా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో మంచి ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని మనం ఎన్ రూట్లో రిటర్న్ జర్నీ బై రోడ్ ఉంది కాబట్టి రైట్ ఫ్రమ్ అది కూడా టౌన్లో ఉంది. టౌన్లో కూడా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా 1 వే రూట్ పెడుతూ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జనరల్గా ప్రారంభోత్సవాలు ఓకే, కానీ బహిరంగ సభ అంటే కొన్ని వేల మంది వస్తారు. ఎంతమంది అని అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే మనకు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు 75 to 1 lakh పబ్లిక్ మొబిలైజేషన్ జరుగుతూ ఉందని చెప్తున్నారు. మనం 1 lakh పబ్లిక్ సరిపోను పూర్తి బందోబస్తు మా పోలీస్ శాఖ తరఫున పూర్తి సరి అయిన బందోబస్తు మేము అన్ని చర్యలు తీసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ ఎట్లా ఉన్నది సార్? ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటున్నది? ఇక్కడికి ఈ బహిరంగ సభకు వచ్చే వరకు ఏ టైం పడుతుంది? ప్రతి చోట కూడా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? మనము 2 o'clockకి మనం బ్రాహ్మణ వెల్లంలో అక్కడ దాదాపు హెలిప్యాడు ప్లస్ పైలాను ప్లస్ మన వాటర్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డెలివరీ పాయింట్ 3 పాయింట్ల ప్రోగ్రామ్ ఉంది. అక్కడ దాదాపు 300 మెంబర్స్ని మేము డిప్లాయ్ చేసినాం. అదేవిధంగా YTPS దామరచెర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ అక్కడ కూడా 500 మెంబర్స్ని అక్కడ ఒక డిఐజీ ఆఫీసరు, బ్రాహ్మణ వెల్లంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఇక్కడ మన ఐజీ గారు, మన హైదరాబాద్ రేంజ్ ఐజీ గారు, మల్టీ జోన్ 2 ఐజీ గారు, మన లోకల్ ఎస్పీ శరత్చంద్ర పవార్ సారు, तो దాదాపు 2500 మెంబర్స్ని మేము 2000 మెంబర్స్ని ఇక్కడే మన పోలీస్ సిబ్బందిని నియమించినాం. ఎవరెవరు అంటే ముందస్తు అరెస్టులు కూడా ఉన్నాయనుకుంటాను, చాలా మంది ఆందోళనకారులను కూడా అరెస్ట్ చేశారనుకుంటా. ఎట్లా ఉన్నది ఇంకా ప్రొటెక్షన్ ఎట్లా?
చాలా మంది కొంతమంది నిన్న పిలిపించిండ్రు. అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి కొంతమంది డిస్టర్బ్ చేయడానికి వాళ్ళని పిలిపిస్తే వాళ్ళని మేము ముందు మన అడ్వాన్స్ ప్రివెంటివ్ అరేంజ్ చేసి వాళ్ళని ఏం ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడే మన కన్సర్న్ పిఎస్లని వాళ్ళని పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు టైం అయ్యే అవకాశం ఉంది సార్, మొత్తం షెడ్యూల్ ప్రకారం అయ్యే అవకాశం ఉంది. నో డౌట్ అండి, ఆల్రెడీ మనం గతంలో కూడా అనుభవం ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ఒక అరగంట అటు ఇటు ఉండొచ్చు. మనకు వచ్చిన షెడ్యూల్ కానీ ప్రోగ్రామ్ కానీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఎవరెవరిని అనుమతిస్తున్నారు ఈ మీటింగ్ కు కావచ్చు, అదే విధంగా ఏదైతే ప్రారంభోత్సవానికి సంబంధించి కావచ్చు, అంటే మనం మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఈ డయాస్ మీద మనం దాదాపు ఒక 80 మెంబర్స్ ని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. వాళ్ళని మాత్రం ఇస్తున్నాం. ఎక్కడైనా సరే మనకు వాళ్ళు పాస్లు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనం డయాస్ మీద కానీ లేకుంటే మనకి ఇన్విటేషన్ ఎవరికి వాళ్ళకి ఇస్తున్నాం. మేము చూడవచ్చు, ఎన్నడూ లేని విధంగా ఈ సభకు ఒక ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఒక పూల బొక్కెంతో అదేవిధంగా అద్భుతంగా కూడా తీర్చిదిద్దారు. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా ఈ సభను వేదిక కనిపించని వారు ఎల్ఈడి ద్వారా కూడా వాళ్ళు మానిటరింగ్ చూడడానికి కూడా ఎల్ఈడీలను, భారీ ఎల్ఈడీలు, అదేవిధంగా చుట్టూ ఫ్లెక్సీలతో పాటు భారీ కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఒకసారి మనం ఈ గార్డెన్ చూస్తే కూడా ఇక్కడి నుంచి సభకు సంబంధించి విజయోత్సవ సభ అంటారు. 1 year రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, అదేవిధంగా ఇంకా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, జిల్లాకు ఇవ్వాల్సిన హామీలతో పాటు జిల్లాలో ఉన్న సమస్యల ప్రస్తావన ఇవన్నీ కూడా ఈ సభలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా నిన్న మంత్రుల పర్యటన ముందుగా జరిగింది. మొత్తం కూడా ప్రతిదీ కూడా పరిశీలించారు. బ్రాహ్మణగిరి, నల్గొండ, తామరచెర్ల ఈ 3 చోట్ల కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆ మంత్రుల బృందం మొత్తం కూడా పర్యటించి అన్ని పనులను కూడా పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఏవైతే అధికార యంత్రాంగానికి కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ముందుకు సాగారు. ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తయింది. ఎక్కడైతే సభకు సంబంధించి గతంలో ఇంత ఏదైతే ఈ పూల బొకెన్స్ కావచ్చు, ఈ కటౌట్స్ ఇదంతా కూడా భారీ వేదికలు లేవు. కానీ ఇది భారీ వేదిక అని చెప్పుకోవచ్చు. పెద్ద వేదిక, దాదాపు 150 మంది వేదిక మీద నిలబడే విధంగా ఏర్పాటు. మరోవైపు ఎక్కడికక్కడ గ్యాలరీలు, వాళ్ళకు ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా కూడా పాసులు ఇచ్చారు. ఇక్కడ సభకు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. 1,00,000 మందికి పైచులకే ఈ సభకు వస్తారని అంచనా చేస్తున్నారు. స్వచ్ఛందంగా కూడా చాలా మంది తరలి వస్తారు. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్ సంబంధించి ఒకవైపు, అదేవిధంగా నకిరేకల్, మునుగోడ్, నల్గొండకు సంబంధించిన ఎవరైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్కి సంబంధించిన పార్కింగ్ లో మరోవైపు ఏర్పాటు చేసి బహిరంగ సభకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇదంతా కూడా అధికారిక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా సమస్యలకు సంబంధించి కావచ్చు, కాబోయే పనులకు సంబంధించి కావచ్చు, కొన్ని సీఎం రేవంత్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు ప్రధానంగా కూడా జిల్లాలో ప్రధాన దేవాలయంగా చెప్పుకునే చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే గ్రామీణ దేవతలలో రాష్ట్రంలోనే పెద్ద దేవాలయంగా ఇది చెప్పుకోవచ్చు. ఈ దేవాలయానికి సంబంధించి మొత్తం డెవలప్మెంట్కి సంబంధించి కూడా అటు అధికారులు కూడా అధికారులు వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది డెవలప్మెంట్కి సంబంధించి. మరోవైపు ప్రజాప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యే, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేక ఫండ్ కోరే అవకాశం కూడా ఉంది. మరోవైపు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ ఇది సుదీర్ఘ కాలంగా కూడా వస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. అక్కడ రైతులందరూ కూడా సీఎంతో పాటు మంత్రులకు, కోమటిరెడ్డి వెంకరెడ్డికి, అక్కడ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతో పాటు వాళ్ళకు ఘన స్వాగతం పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుగా అది చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు పూర్తయింది. దాంతో అందరూ కూడా ఆనందంగా కనిపిస్తున్నారు. కూడా ఇప్పుడు ఈ రోజు ఏదైతే సీఎంకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో, చాలా ఈ జిల్లాకు సంబంధించిన కళల స్వప్నం అనే చెప్పుకోవచ్చు. మెడికల్ కాలేజ్, థర్మల్ ప్రాజెక్టు, అదేవిధంగా ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లాకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.